ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు పెళ్లి జరిగాక ఎలా ఎంజాయ్ చేయాలా అని ఆలోచిస్తున్నారు. ఆ పిల్లలు మాత్రం ఈ పెళ్లిని ఎలా చెడగొట్టాలని ఆలోచిస్తున్నారమ్మా. చెడగొట్టాలనా? ఏం జరిగిందో కాస్త అర్థమయ్యేలా చెప్పు. ఆ నలుగురు పిల్లలు కలిసి వాళ్ళకి పెళ్లి ఇష్టం లేదని సార్కి లెటర్ రాస్తున్నారమ్మా. హాయ్ డాడ్, మీతో డైరెక్ట్గా ఈ విషయం చెప్పే ధైర్యం మా నలుగురిలో ఎవ్వరికి లేక ఇలా లెటర్ రాస్తున్నాం. మీరు మనోహరి ఆంటీని పెళ్లి చేసుకోవడం మాకు ఇష్టం లేదు. అసలు ఆంటీ అంటేనే మాకు ఇష్టం లేదు. మీ నుంచి మమ్మల్ని దూరం చేయడానికే చేస్తున్నట్టుంటుంది. మనోహరి ఆంటీ వల్ల మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాం. మేము హ్యాపీగా ఉన్నామంటే అది మిస్ అమ్మ ఇంట్లో అడుగు పెట్టాకే. మిస్ అమ్మలా కాకుండా మనోహరి ఆంటీ తనకు నచ్చింది చేస్తుంది. అమ్మ ప్లేస్లోకి ఎవరు రావడం మాకు ఇష్టం లేదు. ప్లీజ్ డాడ్, మా కోసం మీరు ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకోరా. అంజు, నాకెందుకో భయంగా ఉంది. డాడ్ ఖచ్చితంగా మనల్ని తిడతారేమో అనిపిస్తుంది. ఏం తిట్టరమ్ము, డాడ్ ఖచ్చితంగా మనల్ని అర్థం చేసుకుంటారు. మనకు కష్టం కలిగించే పని డాడీ ఎప్పటికీ చేయరు. పదండి వెళ్దాం. పిల్ల రాక్షసులు నిజంగానే లెటర్ రాసి తీసుకెళ్తున్నారు. అమర్ రూమ్లోనే ఉన్నాడు. ఈ లెటర్ కానీ చూస్తే పిల్లలకి ఇష్టం లేదంటే బ్రహ్మదేవుడు వచ్చి చెప్పినా వినడు. నన్ను ఎప్పటికీ పెళ్లి చేసుకోడు. అయ్యో, మనోహరి, ఏంటమ్మా అమర్ రూమ్ లోకి తొంగి చూస్తున్నావు? అదే అంకుల్, అమర్ బయట నుంచి వచ్చాడు కదా, టీ తాగుతాడేమో అని అడుగుదామని వచ్చాను. తన మూడు బాగోలేదు, ఎవరూ డిస్టర్బ్ చేయొద్దని చెప్పాడమ్మా. సరే అంకుల్. ఈ పిల్లలు కుక్కిన పెన్లో పడుంటారు అనుకుంటే నా పెళ్లిని చెడగొట్టాలని చూస్తున్నారు. ఇప్పుడు అమ్మరు ఆ లెటర్ని చూడకుండా ఎలా ఆపాలి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.